ప్రతి ఒక్కళ్ళకి వచ్చే ప్రాబ్లమ్ అండ్ చాలామంది ఫేస్ చేసే ఉంటారు. చాలామంది కాదు అందరూ ఫేస్ చేసే ఉంటారు. ఏంటంటే ఎప్పుడైతే క్లాస్ జరుగుతుందో, క్లాస్‌లో మన ఆలోచనలన్నీ కూడా క్లాస్‌లో ఉండవు. బయట ఇంటి దగ్గర ఏం జరుగుతుంది? ఇంటి దగ్గర ఏం వండుతున్నారు? లేదా మీరు హాస్టల్‌లో ఉంటే హాస్టల్‌లో ఈరోజు ఏం వంట వండుతారు? నా గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ చేసిందా? నేను మళ్ళీ రిప్లై ఇవ్వాలి. సో, ఈ థాట్స్ అన్నీ కూడా వస్తుంటాయి గదా! సో, హౌ టు ఓవర్‌కమ్ ఫ్రమ్ దీస్? ఇలాంటియన్నిటి నుంచి మనం ఎలా ఓవర్‌కమ్ చేసుకోవచ్చు అంటే గైస్ మీరందరూ క్లాస్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి. సో, మీరు ఎప్పుడైతే సరే చెప్తున్నప్పుడు చూడకూడదు. జస్ట్ సార్‌కెళ్ళి చూస్తూ, జస్ట్ వింటే మాత్రం అది జస్ట్ ఈరోజు నైట్ వరకు గుర్తుంటది. లేదంటే రేపు మార్నింగ్ వరకు, లేదంటే నెక్స్ట్ క్లాస్ వరకు అంతే. కానీ మీకు ఇంకొక 4, 5 డేస్ వరకు అలా ఎక్స్‌టెండ్ అయితూ గుర్తుండాలి అంటే, మీరు చేయాల్సిన బెస్ట్ పనేంటంటే క్లాస్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి గైస్. సో, ఎప్పుడైతే మీరు క్లాస్‌లో ఇన్వాల్వ్ అయితారో అప్పుడే మీకు ఎక్కువ రోజులు గుర్తుండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో, గైస్ ఇదైతే విన్నారు కదా! సో, మాక్సిమం ట్రై చేయండి. ఏదైతే క్లాస్ జరుగుతుందో ఆ క్లాస్‌లో ఇన్వాల్వ్ అవ్వడానికి చేయండి. సార్ అయితే ఏదైతే చెప్తున్నారో ఆ ప్రతి యాక్టివిటీలో నువ్వు ఉన్నట్లు నువ్వు థింక్ చేసుకో. అలాంటప్పుడే నీకది ఎక్కువ రోజులు మెమరబుల్‌గా ఉంటుంది. అండ్ మన సీఎంఏ కోర్సులలో సో, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవడం. అండ్ సీఎంఏ వాళ్ళకైతే గ్యాప్ కూడా ఉండదు గైస్. సో, ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది గైస్. సో, మీరందరూ కూడా ఫాలో అయితారని అనుకుంటున్నాను. అప్పటి వరకు టాటా. బై బై.